అది ఎన్ని పిల్లి మొగ్గలేసినా పూచిక పుల్ల కూడా పంచిచ్చే ప్రసక్తే లేదు. పంతాలకు పోతే శత్రుత్వాలు పెరుగుతాయి. మనం జాలి పడితే వాళ్ళు ఇప్పుడు జారి పడతారండి, పాతాళానికి పడిపోతారు. మళ్ళీ అందరం కలుస్తామంటావా మంగా? దీని ఆటలు సాగనివ్వకపోతే, సావాసాలు కత్తిరిస్తే అదే దారిలోకి వస్తుంది. పాపం సీతా రఘురాం ఎక్కడున్నారో, ఎంత బాధపడుతున్నారో. గుండె తరుక్కుపోయే మాటలంది. అసలే మనసు మెత్తని మనిషి. అదెంత కుమిలిపోతుందో ఏమిటో. ఇద్దరే మంచి తప్ప మరొకరికి అన్యాయం తలపెట్టని మనుషులు వాళ్ళు. వాళ్ళ మీద అబద్ధాలు మోపి ఆత్మాభిమానం దెబ్బతినేలా చేసింది అది. వాళ్ళు గెలుస్తారంటావా మంగా? గెలిచి చూపిస్తుందండి సీత. వెలుగు రేఖ కోసం అన్వేషణ ప్రారంభించావా రఘు? ఘర్షణలోంచి నిప్పు, అందులోంచే వెలుగు. ఇంకా ఎంతసేపు అని ఇలా ఆలోచిస్తూ నిలబడతాం? పద. సీత, ఇక్కడే కూర్చుందాం. ఇక్కడ చలిగా ఉందిగా. బాధ గుండెలకు ఎగదన్నుతుంటే శ్వాస వేడిగా వస్తుంది. చలి అనిపించడం లేదు. సరే, పద లోపల కూర్చుందాం. సీత, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? జీరో నుంచి రిచెస్ట్ హీరోస్గా ఎదిగిన వాళ్ళ గురించి. ఎలా ఎదిగారు, ఎలా ఆ స్థాయికి చేరుకోగలిగారు? పార్కర్, టామ్ క్రూయిజ్, శ్రీవారి సుబ్రహ్మణ్యం, రోహిత్ భట్టా, నందకిషోర్ చౌదరి, బహదూర్ అలీ. కృషి, పట్టుదల. మనం సాధించలేమా? సాధించి తీరాలి. లేకపోతే మనం మాట నిలబెట్టుకోలేం. ముందు కాస్త మనసుకు విశ్రాంతి ఇవ్వు. ప్రశాంతంగా ఆలోచిద్దాం. కాసేపు అలా ప్రశాంతంగా పడుకో సీత. నిద్ర రావడం లేదు రాకు. మనసుకు సమాధానం చెప్పుకో. లేకపోతే రేపు మనం చెప్పినట్టు మనసు వినదు. నిలకడగా ఆలోచించలేం. సీత, నా మాట విను. తెల్లారేపాటికి జరిగే పని కాదు. నాకు నువ్వు, నీకు నేను ఉన్నా. దేన్నైనా జయించగలం. నా మాట విను. పడుకో, పడుకో సీత. నన్ను నిద్రపుచ్చి నువ్వు మెలకుగానే ఉన్నావేంటి? కునుకు తీశాను సీత.
కానీ నిద్ర రాలేదు. ఆకలేస్తుంది. అయ్యో, ఇప్పుడెలా? మధ్యాహ్నం పంతులు గారు పలహారం పట్టుకొస్తే మనసు బాగోలేక వద్దు అన్నాము. నిజంగా అప్పుడు తినాలనిపించలేదు. ఎందుకో ఆకలిగా ఉంది. కాసిని మంచినీళ్ళు తాకి సర్దుకోవడం తప్ప ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు రఘు. ఆ దేవుడి ప్రసాదం ఆయనే నీకిచ్చాడు. ఈ పూట నీ ఆకలి తీర్చాడు. తిను రఘు. మరి నువ్వు తినవా సీత? నాకు ఆకలిగా లేదు. గుళ్ళో అబద్ధాలు ఆడకూడదు. తిను తిను సీత. తిను. తిను రఘు. నువ్వు తిను. నువ్వు తిను రఘు. క్షణం క్షణం ప్రతి క్షణం పూరీధనం పచ్చందనం నిజం నిజం నిరంతరం మీరే కదా ఆరోపణం మీ బాధలే నీ పంచుకోనా మాయనే నేర్పించనా మననవుతో నవ్వుతుంది ఈ ప్రపంచం వస్తున్నదే ఇష్టం అందిస్తలే నవ జీవితం వస్తున్నదే ఇష్టం అందిస్తలే నవ జీవితం పంతులు గారు, ఏమిటమ్మా? నేను ఆ దేవుడికి సేవ చేసుకుంటాను. మీకు సాయంగా ఏమైనా చేయమంటారా? ఆ పూలు పత్రి తీసి శుభ్రం చేయమంటారా? భావన మంచిదే కానీ దైవకార్యం కదమ్మా. అవి శుభ్రం చేయాలంటే మనం శుచి శుభ్రత పాటించాలి. వస్త్రాలు మార్చుకోవాలి. కట్టుబట్టలతో వచ్చేసాము. సరేలేండి, రేపటికల్లా ఏర్పాటు చేసుకుంటాను. దైవకార్యం చేయాలన్న సంకల్పం మంచిదే. దేవుడు నాకు ఆలోచన కలిగించాడు. ఏంటండి అది? దేవుడి కళ్యాణం జరిపించారు. కళ్యాణమూర్తులు ఇంట్లోకొచ్చుంటే మీకు ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు సమర్పించేవాణ్ణి. కానీ ఆ మూర్తులు ఇక్కడికే ఎందుకొచ్చారో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. మీరిక్కడికొస్తారని స్వామివారికి తెలుసమ్మా. అవి ఈ సన్నిధిలోనే మీకు అందాలని ఆయనే నిర్ణయించారు. గొప్ప అదృష్టవంతులమ్మా మీరు. స్వామివారు ఆశీస్సులు మీకిలా అందించారు.
ఇప్పుడే వస్తాను, ఉండండి. ఇవి ధరించి ఇక నిశ్చింతగా స్వామివారి సేవలో పాల్గొనండి. పంతులు గారు, కనీసం ఈ ప్రాంగణం అయినా ఊడ్చి మమ్మల్ని సేవ చేసుకునివ్వండి. ఆ తర్వాత కట్టుకుంటాను. శుభం. సీత, ఉచిత భోజనం, వస్త్రం, వసతి గృహం అని స్వర్ణ అంది, కానీ దేవుడు తానే స్వయంగా మనకు అన్నీ అందిస్తున్నాడు. నాకు ఆయన తప్పకుండా మంచి చేస్తాడు అనిపిస్తుంది. తప్పకుండా మేలు చేస్తాడు. నువ్వు రెడీ అయ్యిరా, నేను ఈ లోపు ఇక్కడంతా శుభ్రం చేసి వస్తాను. సరే సీత. సీత, రఘు, ఎందుకు నువ్వు తెచ్చావు? నేను తీసుకొచ్చేదాన్ని కదా. పర్లేదులే, ఇంకా కావాలంటే చెప్పు తెస్తాను. చాలు రఘు. సరే. జిమ్కి వెళ్ళాలి. ఈ గొడవల్లో పడి ఫిట్నెస్ ని కేర్లెస్ గా వదిలేసాం. రేపు బిజినెస్ లో లేజీగా ఉంటే ఎలా? ఫిట్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. నేను కాఫీ కోసం పిలవలేదు లక్ష్మి. నిన్న ఇంట్లోకి రావాల్సిన కళ్యాణమూర్తుల్ని అశుభం జరగడం వల్ల గుమ్మం బయట నుంచే వెనక్కి పంపించాల్సి వచ్చింది. కళ్యాణం చేసిన వాళ్ళు బయట నుంచే వెళ్ళిపోయారు.
కనీసం శేషవస్త్రాలైనా తీసుకొని నువ్వు నేనైనా కట్టుకొని ఇంత పొంగలి చేసి ఇంట్లో దేవుళ్ళకి నైవేద్యం పెడితేనన్నా ఆ కళ్యాణ ఫలితం దక్కుతుంది. అలా చేస్తే స్వామివారి ఆశీస్సులు దక్కి అష్టైశ్వర్యాలు, అభివృద్ధి, తలచిన కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయంటారు. నువ్వు కూడా రా, వెళదాం. నిన్న గొడవకు సాహు వాళ్ళు హడలిపోయి ఉంటారు. మాతో బిజినెస్ క్యాన్సిల్ అంటారేమో. ఆ శేష వస్త్రాలు నేనే తెచ్చుకొని పొంగలి నైవేద్యం పెట్టాలి. పీటల మించి లేపారుగా, కనీసం ఆ శేష వస్త్రాలైనా కట్టుకొని ఆ పొంగలేదో నన్ను నైవేద్యం పెట్టనివ్వండి. పుణ్యాలన్నీ వాళ్లే మూట కట్టుకునేలా చేశారు. ఇప్పుడు ఈ పుణ్యం మీరు మూట కట్టుకోవాలని చూస్తున్నారా? ఆ వస్త్రాలేవో నేనే తీసుకొచ్చి కట్టుకుంటాను. ఇదేనే నీ దగ్గర ఉన్న కొసెర్రి. తమరికి ఇలాంటివి నచ్చవని మేమే వెళదాం అనుకున్నాం. నన్ను అడిగారా? నేను రానన్నానా? నీ తత్వం తెలుసు కాబట్టే రానంటావేమో అనుకున్నాం. అనుకుంటారండి, అన్నీ మీకు మీరే అనుకుంటారు. నన్ను బాధ్యురాల్ని చేస్తారు. ఇప్పుడెందుకే వాదన? నువ్వు వస్తానంటావు అంతేగా? సరే రా, పద వెళదాం. లక్ష్మి, నువ్వు కూడా రా. అలాగే అత్తయ్య గారు. రండమ్మా రండి. నిన్న వల్లి కళ్యాణం, శేషవస్త్రాలతో ఇవాళ వారి తల్లిదండ్రులైన శివపార్వతుల అర్చన. ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదమ్మా. రండి, ముందు శివార్చన, ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన జరిపిద్దాం. ఏంటి, అమ్మమ్మ వచ్చింది చూడలేదా? పూజ చేస్తున్నారుగా. చేయిస్తే పెద్దవాళ్ళు వస్తే పలకరించద్దా? పంతులు గారు, పంతులు గారు, నానమ్మా. అమ్మమ్మ గారు. సీత, నిన్నట్నుంచి ఎక్కడున్నారమ్మా? ఎలా ఉన్నారు? ఒక్క పూటకి అంత విచారం వివరం అడగాల్సిన పని లేదు. అమ్మా మంగమ్మ గారు, నమస్కారం అమ్మా. నమస్కారం తర్వాత. ముందు నిన్న చెప్పిన కళ్యాణం తాలూకు శేషవస్త్రాలు ఇవ్వండి. వాటి కోసమే వచ్చాం. మేము వచ్చాక ఆగండి అంటూ మమ్మల్ని ఆపి వాళ్లతో పూజ చేయించడం ఏంటండి? ఎవరేంటో మీకు తెలీదా? మా ముందు వాళ్ళంతా. మేము వచ్చాక ఆగండి అంటూ మమ్మల్ని ఆపి వాళ్లతో పూజ చేయించడం ఏంటండి? ఎవరేంటో మీకు తెలీదా? మా ముందు వాళ్ళంతా. మా స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి? దమ్మిడి లేనోళ్ళు పూజ చేసేదాకా మేం నిలబడాలా? దేవుడికి భక్తి ప్రధానం అమ్మా. ఆయన సన్నిధిలో పేద గొప్ప అనే భేదాలు ఉండవు. అభిషేకం మధ్యలో ఆపకూడదు తల్లి. ఏంటి తేడాలుండవా? వీఐపీలు వీఐపీలే, సర్వదర్శనం సర్వదర్శనమే.